2025 ఐపీఎల్ కు ముందు ముంబై ఇండియన్స్ కు భారీ షాక్ తగలబోతోంది. 2-3-4 భారీలు ఎక్కువ వేసుకోండి. హార్దిక్ పాండ్యాకు వస్తున్న కష్టాలు ఎవరికి రావేమో అనిపిస్తోంది. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ముంబై ఇండియన్స్ కు షాక్ అయితే హార్దిక్ పాండ్యాకి ఎందుకు ప్రాబ్లం అని. హార్దిక్ పాండ్యానే కదా ముంబై ఇండియన్స్ కెప్టెన్. ఇప్పటికే 2024 ఐపీఎల్ లో కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ తరపున అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. టీమిండియా కెప్టెన్సీ ఏమో పోయింది. ఈ టైంలో ముంబై ఇండియన్స్ టీం నుంచి 3 స్టార్ ప్లేయర్స్, వాళ్ళు మామూలు స్టార్లు కాదు. ముంబై ఇండియన్స్ అంత సక్సెస్ఫుల్ టీం అయింది అంటే ఆ 3 కీలక పాత్ర పోషించారు. అలాంటి స్టార్స్ వెళ్ళిపోతున్నారు. ఇలాంటి మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్, బ్రేకింగ్ న్యూస్ల కోసం, మ్యాచ్ ప్రెడిక్షన్స్ కోసం తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది. అయితే ఈ న్యూస్ కొత్తదేమీ కాదు, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. అదే ఇక్కడ హైలైట్. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ టీం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడని మనం ఆల్రెడీ ఒక పాత వీడియోలో కూడా తెలుసుకున్నాం. అతను ఢిల్లీ క్యాపిటల్స్ టీం లేదా గుజరాత్ టైటాన్స్ టీం కి వెళ్లే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది. కానీ ఇప్పుడైతే ఢిల్లీ క్యాపిటల్స్ టీం కి అతను వెళ్లే అవకాశం ఎక్కువ ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో ఊహించుకోండి, ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో రోహిత్ శర్మ, జేక్ ఫ్రాసర్ ఇద్దరు ఓపెనింగ్ చేస్తే సరే, అది పక్కన పెట్టేద్దాం. ఇక నెక్స్ట్ ఇంకొక ప్లేయర్ కెప్టెన్ వెళ్ళిపోతున్నాడండి. కెప్టెన్ అంటే హార్దిక్ పాండ్యా కాదు, సూర్యకుమార్ యాదవ్. ఇప్పుడు టీమిండియా కెప్టెన్ అయ్యాడు కదా, సూర్యకుమార్ యాదవ్ కూడా ముంబై ఇండియన్స్ టీం ని వదిలిపెట్టబోతున్నాడట. అండ్ అతను లక్నో సూపర్ జెయింట్స్ టీంలోకి వెళ్లే అవకాశం ఎక్కువ ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక థర్డ్ సూపర్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా. అయితే బుమ్రా ఇంకా ఏ టీం కి వెళ్తాడో అన్న న్యూస్ అయితే బయటకు రావట్లేదు. చూడాలి మరి, ఇది చాలా ఎక్సైటింగ్ ఉండబోతోంది. బుమ్రా ఏ టీం కి వెళ్తే బాగుంటుందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అయితే మరి ఈ 3 ప్లేయర్స్ వెళ్ళిపోతున్నారు కాబట్టి ముంబై ఇండియన్స్ పని అయిపోయిందా అంటే అది ఇప్పుడే మనం చెప్పలేమన్నమాట. ఎందుకంటే ముంబై ఇండియన్స్ టీం చాలా సక్సెస్ఫుల్ టీం. సో సక్సెస్ఫుల్ టీం దగ్గర సక్సెస్ఫుల్ ప్లాన్ కూడా ఉండే ఉంటుంది కదా. మరి వాళ్ళు ఎటువంటి ప్లాన్ తో వస్తారో తెలియాలంటే ఐపీఎల్ ఆక్షన్ జరగాల్సిందే. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.